చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై బుధవారం కాటరంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండల కేంద్రంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాద చెరువు, ఎర్ర చెరువులకు సాగునీరు అందించేందుకు చేపట్టనున్న పనులపై బుధవారం కాటరం మండలం గారపల్లి గ్రామంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష సమావేశం నిర్వహించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించి ప్రాజెక్టు యొక్క డిజైన్ మ్యాప్ను పరిశీలించారు. పనులను నాణ్యతగా ఉండేలా చూడాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మీరు కూడా అప్పుడు ఉన్నారు. 19 గుంటది భూమి ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిపోయింది. 19 గుంట ఈక్వల్ టు 180 మీటర్. ఈ 180 మీటర్లో 10 గుంటకి పేమెంట్ చేశాము. అప్పుడు నారాయణ SDCLA ఉండే 10 గుంటకి పేమెంట్ చేశాము. 9 గుంట జనరల్ అవార్డ్ కింద పోయింది అండ్ అథారిటీకి రిఫర్ చేశాము. అక్కడ ముగ్గురు ఉన్నారు, శాంతమ్మ సంథింగ్ అక్కడ శాంతమ్మ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యలో వివాదం ఉంటే ఈ 180 మీటర్లో ఒక 50% పేమెంట్ చేశాము, 50%కి పేమెంట్ కాలేదు. అది జరిగి 6 months అయిపోయింది. అక్టోబర్ నెలలోనే చేశాము కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 6 months తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అది మనం కనుక్కోవాలి. ఎందుకంటే పంచనామా చేసి ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మీ కంట్రోల్లో ఉందా? సో 180 మీటర్లో మనం పని చేస్తే సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇది 180 మీటర్ గ్యాప్ ఏరియా మీరు కన్స్ట్రక్షన్ చేస్తేనే మీ మందిరం చెరువులో వాటర్ పోతుంది, లేకపోతే వాటర్ పోతుంది. ఇక్కడ సిస్టమ్ ఉన్నది. సిస్టమ్ ద్వారా అక్కడికి వాటర్ పోవాలి మందిరం చెరువులో. ఆ మందిరం చెరువులో వాటర్ నింపిన తర్వాత వీళ్ళు దీని ద్వారా మిగతా 6-7 హ్యాబిటేషన్స్ కి వాటర్ పంప్ చేస్తారు. బట్ ఈ వీటికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పటి వరకు కాలేదు.